ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీయప్పతి తన వాహనమైనటువంటి గరుత్మంతుల వారికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పురాణాన్ని వేదవ్యాసుల వారు మనకు గరుడ పురాణంగా 18 మహాపురాణాల్లో భాగంగా అందించారు. అలాంటి ఈ పురాణంలో మనం ఇప్పుడు 9వ అధ్యాయం చివరలో ఉన్నాం. ముందుగా ఒక్కసారి శ్రీయప్పతిని మనం మనసారా ధ్యానం చేసి తదుపరి కథాక్రమంలో అడుగు పెడదాం. శ్రవణరంధ్రం ములని సత్కథల్ పొగడంగ లేశమానందం ములేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజసేయగచూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వములేక తలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నుండి భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. నిన్న మనం కర్మ చేయదగిన వారు ఎవరు అన్న విషయం దగ్గర ఆపుకున్నాం. తండ్రికి పుత్రుడే కర్మ చేయడం శాస్త్రసమ్మతమైనటువంటి విషయం. అయితే పుత్రుడు లేనప్పుడు మృతి చెందిన వాని యొక్క చివరి సోదరుడో పెద్ద సోదరుడో కర్మకాండ నిర్వర్తించాలి. వారిలో ఏ ఒక్కరైనా కూడా లేని పక్షంలో ఆ సోదరుల యొక్క సంతానం ఈ విధి నిర్వర్తించవచ్చు. గతించిన వాని సహోదరులు విడివిడిగా జీవిస్తున్నప్పుడు మృతి చెందిన వానికి పుత్ర సంతానం లేనప్పుడు ఆ విధి నిర్వహణ భార్య చేపట్టవచ్చు. మరల ఒక్కసారి అర్థమయ్యేట్లా చెప్పుకుందాం. గతించిన వాని సహోదరులు విడివిడిగా జీవిస్తున్నప్పుడు, ప్రస్తుతం మన జీవితాలు అలాగే గడుస్తున్నాయి కదా, ఒక చూరులో ఎవరూ నిలవడం లేదు అన్నదమ్ములు, వాళ్ళందరూ ఎవరి యొక్క తట్టాబుట్టా సర్దుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటప్పుడు మృతి చెందినట్లయితే, అలాంటి వారికి పుత్ర సంతానం లేనట్లయితే ఆ విధి నిర్వహణ అంటే కర్మకాండ భార్య చేయవచ్చు. మరణించిన వారికి పైన చెప్పబడిన వారు ఎవరూ లేకపోతే, అంటే భార్యతో సహా దాయాదులు కర్మ నిర్వర్తించాలి. దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా లేకపోతే అతని యొక్క శిష్యుడు ఎవడున్నాడో అతడు ఈ కర్మకాండ తన యొక్క భుజాన వేసుకుని చేయవచ్చు. ఇందులో కూడా ధర్మసూక్ష్మం ఒకటి ఉంది. ఒక తండ్రికి 4-5 సోదరులు ఉండి వారిలో ఒక్కరికి మాత్రమే పుత్ర సంతానం ఉన్నప్పుడు, అంటే ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, అందులో ఆ కడగొట్టు వాళ్ళకి మాత్రమే పుత్ర సంతానం ఉండి పైవారికి అందరికీ కూడా స్త్రీ సంతానమే ఉంటుంది. మరి అప్పుడు ఎవరు కర్మకాండ చెయ్యాలి అంటే, ఈ కడగొట్టు వాడి పుత్రుడు ఎవడున్నాడో వాడు ఈ 50 మందికి కూడా కర్మకాండ చేస్తారు. అలాగే ఒకరికి 4-5 భార్యలుండి వారిలో ఒక్కరికే పుత్ర సంతానం ఉంటే ఆ కుటుంబానికి అంతటికీ కూడా అతడే సంతానంగా పరిగణించబడతాడు. ఇంకా ఉపనయనాది కర్మలు జరగకుండా పుత్ర సంతానం ఉన్నప్పటికీ భర్త కంటే భార్య ముందుగా గతించినప్పుడు ఆమెకు భర్త కర్మకాండ నిర్వర్తించాలి. ఇంకా సపిండీకరణ శ్రార్థం జరిపాక
కేవలం గతించిన వారికి మాత్రమే శ్రాద్ధం చేయడం తగదు. అప్పటి నుంచి వర్గత్రయానికి చెయ్యాలి. వర్గత్రయం అంటే తండ్రి, తాత, ముత్తాత, అంటే పితరుడు, పితామహుడు, ప్రపితామహుడు. ఇంకా అలా శ్రాద్ధ విధి నిర్వర్తించాలి. ఎప్పుడైతే సపిండీకరణం జరిగిందో అప్పటి నుంచి మృతి పొందిన వారు పితృవర్గత్రయంలో చేరిపోయినట్లే. ఈ విషయాన్ని మనం బాగా చెప్పుకున్నాం. సపిండీకరణం జరిగిన తర్వాత ఉదాహరణకి మా నాయన గారి గురించి కూడా నేను చెప్పాను. మా నాయన గారికి సపిండీకరణం జరిగిన తర్వాత మా నాన్నగారి యొక్క ముత్తాత గారు ఈ వర్గత్రయంలోంచి బయటికి తీయబడతారు. ఆయన పితృదేవతగా మారతారు. మా నాన్నగారు, వారి నాన్నగారు, మా నాన్నగారి తాతగారు, వారు ముగ్గురు వరుసగా వస్తారు, పితృపితామహ ప్రపితామహాదులు. ఇంకా ఇలా వీరిని విస్మరించి, అంటే ఎవరిని, తండ్రి గారికి ఒకరికే చేసి మిగతా ఇద్దరి పేర్లు మాకు గుర్తులేదండి, మర్చిపోయామండి అని ఏవో కథలు చెప్పి గనక ఆ ఇద్దరి పేర్లు చెప్పకపోతే ఏమవుతుందంటే అలా మృతి చెందిన వారికే శ్రాద్ధం నిర్వహిస్తే కర్తకి చేయించినటువంటి పురోహితుడికి కూడా నరకం తప్పదు. మృతి చెందిన వానికి పలువురు సంతానం ఉన్నట్లయితే వారు తండ్రి బ్రతికి ఉన్నప్పుడే వారి వారి యొక్క పరిస్థితులను బట్టి వేరువేరుగా సంసారాలు, సహజంగా మన ఇళ్లలో ఏం చేస్తాం, నలుగురు కొడుకులుంటే వాళ్ళు సమృద్ధులైతే ఒక్కొక్కరు ఒక్కో చోట వారి వారి యొక్క వ్యాపార విస్తరణకో ఉద్యోగ వ్యవహారాల్లోనో వేరే వెళ్తారు కదా. అలా విడిగా సంసారాలు చేస్తూ ఉంటే పితృవియోగం కలిగినప్పుడు మాత్రమైనా సోదరులంతా కలిసి కర్మకాండ నిర్వర్తించాలి. ఆబ్దికం కూడా ఎవరైతే పెద్దన్నగారు ఉన్నారో ఆ అన్నగారి ఇంటికి వెళ్ళి మిగతా ముగ్గురు కూడా, నలుగురు పిల్లలుంటే పెద్దన్నగారి ఇంటికి వెళ్ళి అంతా కలిపే చెయ్యాలి తప్ప మేము అక్కడెక్కడో బొంబాయిలో ఉన్నాం కాబట్టి మేము వేరే పెట్టేసుకుంటాం కుంపడి అంటే కుదరదు. రావాల్సిందే సంవత్సరానికి ఒకసారి. తర్వాత కర్త ప్రధానంగా జ్యేష్ఠపుత్రుడే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మిగతా వాళ్ళందరినీ ఏమంటారు, మన భాషలో తద్దినం పెట్టేవాడు తమ్ముడు, అంటే ప్రాచీనావీతి అంటే పక్కన నుంచి నెల తిప్పుతారు, మళ్ళీ ఉపవీతి అంటే మళ్ళీ కుడివైపు తిప్పుతారు. ఇంతే తప్ప వీడి యాక్షన్ ఇంక ఉండదు. ఆ ఎవరైతే పెద్ద అబ్బాయి అన్నాడో అతను మాత్రమే అంతా చేస్తాడు. ఇంకా మొదటి ఆబ్దిక కాలంలో సమస్త దానాలు ఉదకుంభదానం కూడా చెయ్యాలి. అయితే తాత బతికి ఉండి తండ్రి మాత్రమే గతించినప్పుడు కర్త తండ్రికి సపిండీకరణం చెయ్యకూడదు. ఈ చిన్న విషయం అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను, ఎలాగో చెప్తాను. మా తాతగారు బ్రతికి ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు మా నాయనగారు స్వర్గస్థులయ్యారు. అప్పుడు సపిండీకరణాలు ఉండవు, ఎందుకంటే ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా అక్కడ. వారు కూడా లేకపోతేనే ఈ వరస ముగ్గురులో ఆ చిట్ట చివర ఆయన పితృలోకాలకు వెళ్తారు. అది మొదటి ఆబ్దిక కాలమున సమస్త దానాలు ఉదకుంభదానం చెయ్యాలి అని ఇప్పుడే చెప్పాను. అయితే తాత బ్రతికి ఉండి తండ్రి మాత్రమే గతించినప్పుడు కర్త తండ్రికి సపిండీకరణ చేయకూడదు. అలాగే తండ్రిని కన్నతల్లి తండ్రి బతికి ఉన్నప్పుడు తనకు తల్లి మృతి చెందినప్పుడు కూడా ఆమెకు సపిండీకరణ చేయకూడదు. అంటే మా అమ్మగారు గతించారు, మా అమ్మమ్మ తాతయ్య ఇంకా ఉన్నారు, అప్పుడు చేయడానికి లేదు మా అమ్మగారికి. అలాగే మా తాతగారు ఉన్నప్పుడు మా నాన్నగారికి సపిండీకరణ చేయడానికి లేదు. అంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఈ అపరం చేసేటువంటి బ్రహ్మగారు ఉన్నారో వారికి పరిపూర్ణంగా మనం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరన్న విషయాన్ని ఇక్కడ చెప్పాలి. అన్నింటికన్నా ఉత్తమమైనది పత్తి దానం. ఈ పత్తి ఎలాగా, వస్త్రరూపంలో దానం. బ్రాహ్మణులు ధరించేటువంటి యజ్ఞోపేతానికి కూడా ఈ పత్తియే ముఖ్యమైనటువంటి కారణం. అందువల్ల అది చాలా విశేషమైంది. ఆ నూలు వడికి దాన్ని దంధ్యం కింద తయారు చేస్తారు. పత్తిని దానం చేయడం వల్ల బ్రహ్మరుద్రాది దేవతలు, ఇంద్రుడు కూడా సంతోషిస్తారు. ఇది స్వర్గప్రాప్తికి హేతువు. అవశ్యం భావిభావానాం ప్రతీకారో భవేద్యధి తదా దుఃఖై న యజ్జేర్ యర్నరరామ యుధిష్ఠిరాః అని లెక్క. దుఃఖం నుంచి ముక్తి పొందడం కానీ
లేక అసలు దుఃఖాలనేవే లేకుండా ఉంచేటువంటి శక్తి కానీ పూర్వకాలంలో నలమహారాజుకు కానీ రాముల వారికి కానీ ధర్మరాజుకు కానీ ఉండి ఉంటే వారు ఆ దుఃఖాలను అనుభవించకుండా ఉండేవారు కదా. అంటే దుఃఖం ఎవరికైనా సరే సామాన్యం. ప్రతివారు వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ వెలుగు చీకట్లని చూడక తప్పదు. తర్వాత ఇంకో మాట చెప్పారు, భైషజ్యమేత దుఃఖస్య విచారం పరిచించచ అజ్ఞానప్రభం శోకం త్యక్వా కుర్యాత్ క్రియాం సుతః. ఈ దుఃఖానికి ఔషధము అని తగినటువంటి ఆత్మజ్ఞానం కలిగి దానివల్లనే దుఃఖాన్ని విడనాడాలి. ఎందుకు అంటే సామాన్యంగా మనకున్నటువంటి అనుబంధంతో నాన్నగారితో ఒక 50 ఏళ్ల పాటు, నాకు 60 ఏళ్ళు వచ్చాయంటే నాన్నగారికి 80 వచ్చాయంటే 85, ఇంచుమించుగా ఒక ఊహ తెలిసిన తర్వాత 55 ఏళ్ల పాటు ఆయనతో అనుబంధం ఉంటుంది, అమ్మగారితో అనుబంధం ఉంటుంది. అలాంటి వారు కనుక గతిస్తే మనం వారి యొక్క ఆ పరిస్థితిని మనం తట్టుకోలేము. కానీ ఇది మనుష్య ధర్మాలలో ఒకటి. ఎప్పటికైనా ఎవరైనా సరే చివరికి ఆ దారిలో వెళ్ళక తప్పదనేటువంటి భావనని ఆ కొడుకు గనక భావించి, దీనినే ఆత్మజ్ఞానం అంటారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ, ఎవరూ శాశ్వతంగా ఉండరు. అలాగే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న మాట లోకోక్తి ఉంది. ఆ పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు, మిగతా కనిపించేదంతా కూడా నశ్వరము, అంటే ఏది కూడా శాశ్వతంగా ఉండదు అన్న విషయాన్ని ఆ కొడుకు గ్రహించగలిగి ఆ దుఃఖంలోంచి బయటికి రావాలట. దుఃఖిస్తూ మళ్ళా కార్యక్రమాలు చేయకూడదు. అదే చెప్పారు, పుత్రుడన్నవాడిని గ్రహించి తల్లిదండ్రులకు కర్మ చెయ్యాలి. ఇక ఇతర దానాలు ఏవి చేసినా సామాన్యమైన బ్రాహ్మణులకు ఇవ్వకూడదు. దానాలు ఎప్పుడూ కూడా వేద విధులైన వారికి, నిష్ఠాపరులకు మాత్రమే దానం ఇవ్వాలి. అందుకని అపాత్రదానం కూడదు అని పెద్దలు చెప్తారుగా, పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. ఎవరికైనా మనం దానం చేసినప్పుడు ఆ చేసిన దాన్ని అతడు ఎంతవరకు సద్వినియోగపరుస్తాడు అన్న సంగతి కూడా చూడాలి. కొందరు దానాలకి బంధువులను పిలుచుకొస్తారు, కానీ అది సరికాదు. అభిమానం వల్లనో బంధుప్రీతి వల్లనో ఇస్తే దాన్ని దానము అనరు. అలాగే స్త్రీలకు ఏదైనా ఇచ్చినా అది దానంగా పరిగణించబడదు. ఇంకా భగవద్ధ్యానం దాని యొక్క ఫలితం. మరణం ఆసన్నమైంది లేక మరణకాలం సంప్రాప్తిస్తోంది అని తెలిసినవారు, గ్రహించినవారు భగవద్ధ్యానం చేస్తూ గడపడం ఉత్తమం. అట్టివారు నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారయ్యా ఓ గరుడా. మరణ సమయానికి పుత్రుడు దగ్గర ఉండాలి. ఇది ఒకటి ఈ కాలంలో మనకు మన దురదృష్టవశాత్తు అవకాశం ఉండడం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ రకరకాల చోట్ల ఉంటున్నారు, అందరంత దూరాల్లో. ఆ సమయానికి చివరి సమయంలో తండ్రికి కానీ తల్లికి కానీ ఆ అవకాశం ఉండడం లేదు. అదొక దురదృష్టం. భక్తి శ్రద్ధలతో ఆ పుత్రుడు తండ్రికి జరపాల్సినటువంటి సంస్కారాలన్నీ కూడా యథావిధిగా గ్రహించి ఉండాలి. కొడుకు ఉంటే గొప్పతనం కాదు, అక్కడ ఆ తండ్రి మరణించబోయేటప్పుడు తానేం చెయ్యాలి, మరణించిన తర్వాత ఏం చెయ్యాలనే విషయం కూడా వాడికి గ్రహింపులో ఉండాలట. శ్రద్ధాభక్తులతో పితృకార్యం చేస్తే గయాక్షేత్రంలో చేసినంతగా అది ఫలిస్తుంది అని. శ్మశానానల దగ్ధోసి పరిత్యక్తోసి బాంధవై ఇదం నీరమిదం క్షీరం అత్ర స్నాహిమితం పిబా అని శ్రాద్ధం చేశాక లేక శ్రాద్ధ స్నానం చేశాక ఇంటికి వెళ్ళి గోవునకు మేత వేసి ఆ తర్వాతనే కర్త భోజనం చెయ్యాలి. శ్రాద్ధ స్నానము అంటే మనం ధన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేస్తారు. ఆ స్నానం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శ్లోకం చెప్పుకోవాలి. అంటే ఏదైతే శ్మశానంలో చితిమంటల తాలూకు సెగ ఏదైతే తగిలిందో అలాగా అతడు ఆ మంటల్లో కాల్చివేయబడతాడు. ఆ జీవి, అది స్త్రీలవ్వచ్చు పురుషులవ్వచ్చు. ఇంకా బంధువులందరి చేత కూడా వాడు విడవబడి ఉంటాడు. ఇంకా అతడికి ఇది
నీరుగా భావించాలి తాగడానికి. ఎందుకంటే శరీరం ఉడికిపోతూ ఉన్నప్పుడు ఎండలో మండుటెండలో వచ్చినప్పుడు మనకి చల్లటి నీరు తాగాలని ఎలా అయితే దేహానికి కలుగుతుందో, ఆ కొడుకు స్నానం చేస్తే అతనికి ఆ ఆనందం కలుగుతుంది. అప్పుడు గోవుకు మేత వేసిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి అని పెద్దలు చెప్పారు. అనాథనాథనో దేవ శంఖచక్ర గదాధర అక్షయ పుండరీకాక్ష ప్రేతమోక్షప్రదో భవ అని ఈ కార్యక్రమాలు అయిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానించాలి. ఆబ్దికాలకి ఆయనే, షష్ఠి పూర్తికి ఆయనే. ఆయన తప్ప వేరే దైవం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరే వస్తుంది అక్కడ. అందుకని ఆయన పేరు స్మరించాలట తప్పనిసరిగా. ఆ తర్వాత ఇలా నరకప్రాప్తి పొందినటువంటి వారందరూ కూడా ఎవరి ముందైతే నుంచోబెట్టబడతారో ఆ యముణ్ణి కూడా సంతృప్తుణ్ణి చెయ్యాలి. ఇది ఎలాగ? చురిక అంటే చిన్న పిడిబాకు, ఒక 6 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి కత్తి కిందన పట్టుకుందుకుండేటువంటి అవకాశం, దాన్ని బాక్ అంటారు, చురిక అంటారు. ముద్గరము అంటే పైనుంచి కింద దాకా కోసుగా ఉండి దానికి ముళ్ళు ఉంటాయి. తోమరం ఇది కూడా అంతే, పూర్తిగా వంకర తిరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా యముని యొక్క ముఖ్యాయుధాలు. ఇవన్నీ కూడా ఇనుముతో తయారయ్యేవి. ఇంకా మరికొన్ని ఆయుధాలను యమలోకంలో మన కోసం శిక్షల కోసం వాడతారు. కుఠారము అంటే గొడ్డలి, ముసలం అంటే రోకలి. వీటిలో కొంతమేర ఇనుము ఉంటుంది కనుక మరణకాలంలో ఇనుము దానం చెయ్యాలి. ఓ గరుత్మంతుడా, నన్ను ఆరాధించి నా క్షేత్రాలలో దానధర్మాలు చేసేవాడు అధిక పుణ్యాన్ని పొందుతాడు. పితృకర్మలన్నీ కూడా ఏతత్ సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు అని నాకు ధారాదత్తం చెయ్యాలి. మృతి చెందినటువంటి జీవుని గుర్తించి భూదానం చేసినట్లయితే దానం చేయబడినటువంటి భూమి ఎన్ని అడుగులు ఉంటే అన్ని సంవత్సరాల పాటు ఆ జీవుడు స్వర్గంలో నివసిస్తాడు. పాదుకులు దానం చేస్తే దారిలో ముళ్ళు రాళ్ళు రప్పలు లేని మార్గంలో పయనిస్తాడు. దీనికి తోడుగా ఇతర విశేష దానాలు గనక జరిపించడం వల్ల ఏదైనా వాహనం మీద అతడు బయలుదేరి స్వర్గానికి వెళ్తాడు. ఛత్రదానం, బంగారము, పూజా సామగ్రి, రుద్రాక్షలు ఇలాంటి దానాలు ఇలాంటి ఫలితాలను కలిగిస్తాయి. నీడ కలిగిన మార్గంలో, వర్షబాధ నుంచి కాపాడే మార్గంలో ఛత్రదానం వల్ల జీవుడు సరైన మార్గంలో వెళ్తాడు. ఇంకా మరణించిన రోజు మొదలు సంవత్సర కాలం పాటు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మృతి చెందిన వారి నిమిత్తం దీపదానం చేయడం వల్ల జీవికి చీకటి మార్గంలో వెళ్లాల్సినటువంటి దుర్గతి తప్పుతుంది. మృతి చెందిన రోజున కానీ, చతుర్దశి పౌర్ణమి తిథులలో కానీ, ఆశ్వేజ కార్తీక వైశాఖ మాసాలలో కానీ దీపాన్ని దానం చేయడం శ్రేష్టం. దీపదానం మహిమ నేను కూడా చెప్పలేను. ఏదైనా ఆలయంలో ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ దీపాన్ని ఉంచి దానికి ఎదురుగా కూర్చొని దానం చెయ్యాలి. ప్రతివారు మరణించడం అనేది నిశ్చయం గనుక సమస్త దానాలు ఎప్పుడూ కూడా తమ చేతులతోనే చేసుకోవడం సర్వశ్రేష్టం. దానార్హమైనవి ఏంటి? ఆసనము, రాగి పాత్రలు, స్వయంపాక సామగ్రి. స్వయంపాకము అంటే వండుకోవడానికి ఉండేటువంటి సామగ్రి. 13 కుండలు లేక పాత్రలు, బియ్యము, నువ్వులు, ఉంగరం, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు, ఏనుగు, గుర్రాలు, ఎనుబోతు ఇత్యాదివన్నీ కూడా దానం చేయడానికి శ్రేష్టం. ఇంకా తర్వాత అధ్యాయంలో, ఓ శ్రీహరి, దశరాత్ర విధానం నాకు తెలియజేయవలసింది. అలాగే పుత్రులు లేకపోతే కర్మ ఎవరు చేయవచ్చు, అది కూడా తెలపవయ్యా అన్నారు గరుత్మంతుడు. అప్పుడు పరమాత్మ అంటున్నారు, దశరాత్ర విధానం చేయడం వల్ల పుత్రుడు పైతృక రుణం నుంచి విముక్తుడవుతాడు. పుత్రుడు శోకించక సాత్వికమైనటువంటి ధైర్యం వహించి తల్లిదండ్రులకు పిండ ప్రదానం చెయ్యాలి. చివరకు బంధువుల చేత విడవబడే కన్నీరైనా మృతుడు పానం చేస్తాడు కనుక రోదనం పనికిరాదు.
వెయ్యేళ్ల పాటు రాత్రి పగలు ఏడ్చిన ఆ మృతి చెందినవాడు తిరిగి మరల రాడు కదా. పుట్టిన ప్రతివారు కూడా గిట్టవలసిందే. గిట్టినవారు ఈ లోకానికి మరలి వచ్చే ఉపాయాలు లేవు. ఈ లోకంలో ఎవరితోనూ ఎవరికీ చిరకాల సంయోగాలు ఉండవు. తన దేహంతోనే జీవునికి చిరసంయోగం ఉండనప్పుడు మిగిలిన వారితో ఎలా ఉంటుంది? మార్గాయాసం తీరడానికి చెట్టు కింద కాసేపు విశ్రమించి వెళ్ళిపోయేటువంటి బాటసారిల ఈ జీవి కొద్ది కాలం ఈ దేహంలో నివసిస్తాడు, తర్వాత మరణిస్తాడు. ఇంకా ఆత్మావై పుత్రనామాసి, తన ఆత్మయే తనకు పుత్రుడుగా జన్మిస్తుంది అని పెద్దలు చెప్తారు. పుత్రుడు మృతి చెందితే తండ్రి, తండ్రి కనుక స్వర్గస్థుడైతే పుత్రుడు కర్మ చెయ్యాలి. సూర్యుడు చంద్రుడు ఒక్కొక్కరే అయినా జలం నిండి ఉన్నటువంటి ఘటాలలో వేర్వేరుగా కనబడినట్లు ఒక్క ఆత్మయే పెక్కు పుత్రుల మాదిరిగా జనించవచ్చు. స్త్రీని క్షేత్రంగాను పురుషుని బీజంగాను భావించాలి. దీని ప్రకారం శాస్త్రం 10 రకాలైనటువంటి పుత్రుల్ని నిర్వచించింది. మనకి నామకరణ ప్రక్రియ ఉంది. ఈ నామకరణంలో మనం పక్కన ఎవరైతే సహధర్మపత్ని ఉందో ఆమెని ఇలా కుడివైపున కూర్చోబెడతారు. అర్చనా విధానం అయిన తర్వాత ఆమె ఒళ్ళో పిల్లాడు చెవి తన దగ్గరికి వచ్చేటట్లుగా ఉంచుకుంటారు. తండ్రి పక్కన ఎడం పక్కన కూర్చుని కొద్దిగా కుడి చెవిని ఆ తండ్రికి అందిస్తారు. దానికన్నా ముందు ఏం చేస్తారంటే అరచెయ్య ఆ పుట్టినటువంటి ఆ పసికంద యొక్క హృదయం మీద వేయిస్తారు. అక్కడ ఆ వ్యక్తితో, ఆ యజమానితో చెప్పించేది ఏంటయ్యా అంటే అంగాత్ అంగాత్ సంభవసి హృదయాత్ అభిజాయసే ఆత్మావై పుత్రనామాసి త్వం జీవ శరదాంశతం అని చెప్తారు. అంటే నా యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలోంచి కూడా నీవు జన్మించావురా, ఇలా నేనే తిరిగి మరల నీ రూపంలో నన్ను చూసుకుంటున్నాను. ఆత్మావై పుత్రనామాసి, నేనే తిరిగి మరల నీ రూపంలో నా కంటి ముందు నిలబడ్డాను. అందువల్ల ఇలా నా నుంచే నీవు వచ్చావు కాబట్టి నీవు 100 శరత్కాలాలు పరిపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లు అని తండ్రి అతనికి ఆశీస్సులు అందజేస్తాడు. అదే మాట ఇక్కడ చెప్పారు. కానీ అంటే శాస్త్ర ప్రకారంగా 10 రకాలైనటువంటి పుత్ర సంతానం ఉంటుందని చెప్పారు. దాసి వల్ల పురుషుడికి పుత్ర సంతానం కలిగినా లేక అసలు పుత్ర సంతానమే కలగకున్నా కర్మ నిర్వర్తిస్తే ఫలితం ఉండదు. అంటే కేవలం నిజ భార్య యందు పుత్రుని కన్నవారికి మాత్రమే పరలోక సౌఖ్యం ఉంటుంది. మరణకాలంలో చేయవలసినటువంటి ఉత్తరక్రియలన్నింటికీ పాత్రుడయ్యేది పుత్రుడు మాత్రమే. కేవలం కూతురు మాత్రమే జన్మించినప్పుడు ఆమెకు పుత్ర సంతానం కలిగితే దౌహిత్రుడు, అతడు 21 తరాల వారిని తరింపచేసిన వాడవుతాడు. కన్యాదానంలో కూడా మనం చెప్పేటువంటి మాట ఇదే. కన్యాదానానికి కూడా 10 తరాలు మన వైపున, అలాగే తర్వాత తరాలు, నా తర్వాత తరాలు 10, నా ముందు తరాలు 10. దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాససిత్యర్థం అని చెప్పిస్తాం ఆ యజమాని చేత. తనతో కలిపి 21 తరాలు కన్యాదానం చేస్తే అతడు తరిస్తాడు. అలాగా ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్పుకుందాం. ఒకడు మృతి చెందితే వాని యొక్క వేశ్యకి పుట్టినవాడు కొన్ని కర్మాలు మాత్రం చేయవచ్చు. ఉదాహరణకు సంవత్సరీక శ్రార్థం. ఇక ఆ వేశ్యాపుత్రుడే మరణించినప్పుడు అతడిని కన్నవాడు అన్ని కర్మలు చేయవచ్చు, దానాలు జరిగించవచ్చు. కానీ బ్రాహ్మణ భోజనాలు మాత్రం, అంటే ఆబ్దిక భోజనాలు మాత్రం నిషిద్ధాలు. ఇంకా భోజనార్థం స్వయంపాకం నిమిత్తం మనం ఇస్తూ ఉంటాం కదా, స్వయంపాకం అలాంటివి ఇవ్వచ్చు. బ్రాహ్మణ స్త్రీకి, శూద్రజాతి పురుషునికి జనించిన, సన్యాసికి, బ్రాహ్మణ స్త్రీకి జనించిన, బ్రాహ్మణేతర వర్ణాలలో గల పురుషునికి, బ్రాహ్మణ స్త్రీకి జనించిన, సగోత్రీకుల వల్ల పుత్రుడు జనించిన,
అట్టి వారిని చండాల సమానంగా పరిగణించడం చేత కర్మకాండకు అతడు అనర్హుడు. వీరిని సత్పుత్రులు అని అనరు. కనుక వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా తెలుసుకొని తన జాతి యందే ఒక శ్రేష్ఠురాలైనటువంటి కన్యకను కూడి పుత్రుని కనాలి. అట్టివాడే శ్లాఘనీయుడు. కర్మ చేయడానికి అన్ని విధాలా కూడా అతడు అర్హుడు. సుగంధ ద్రవ్యాలతో చేసిన వంటకం అది ఎంత గొప్పదైనా సాయంత్రానికి పాడైపోతుందిగా. అన్నరసంతో పోషించబడే ఈ శరీరము శాశ్వతము అని మనం ఎందుకు అనుకోవాలి? కనుక పుత్రుడు ముందుగా దుఃఖించకూడదట. ఎలాంటి పరిస్థితుల్లోనూ కొడుకు దుఃఖించరాదు. దుఃఖం విడిచి పుత్రుడు కర్మ చెయ్యాలి. పుత్రుడు లేకుంటే మరల స్వామివారు ఇంకొకసారి చెప్పారు, భార్య కర్మ చేయవచ్చు. ఆమె లేనప్పుడు మృతుని యొక్క సోదరుడో, అట్టివారు లేకునచో శిష్యుడు లేదా సపిండులు శ్రాద్ధ విధికి అధికారాలున్నాయి. పెద్దవానికి పుత్రుడు లేనప్పుడు కనిష్ఠుని యొక్క పుత్రపౌత్రుడు కర్మ చేయవచ్చు. అంటే బాగా పెద్దన్నగారికి గనక ఎలాంటి సంతానము లేనట్లయితే మిగిలిన అన్నదమ్ముల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనవడు కూడా ఆయనకి కార్యక్రమాలు చేయవచ్చు. కనిష్ఠుడు అపుత్రకుడైతే పెద్దవాడి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వారు కర్మకాండ చేయవచ్చు. మొత్తం మీద సోదరులలో ఏ ఒక్కనికి పుత్రుడున్నా అంతా కూడా పుత్రవంతులుగానే పరిగణించబడతారు. అలాగే ఒకనికి చాలామంది భార్యలు ఉంటే అందులో ఒక అమ్మాయికి పుత్రుడున్నా అందరూ కూడా పుత్రవంతులే. అలాగే పుత్రులు లేని వారికి మిత్రుడు పిండ ప్రదానం చేయవచ్చు. కర్మలోపం ఎప్పుడూ మాత్రం చేయడానికి లేదు. అలాగే ఎవరూ లేరు వారికి మరి ఏం చేయవచ్చు అంటే వారి యొక్క పురోహితుడు ఎవరైతే ఉన్నారో వంశానికి పురోహితుడు ఆయన చేయవచ్చు. తండ్రికి పుత్రుడు కర్మ చేయాలి. కానీ జ్యేష్ఠపుత్రుడు గనక మరణిస్తే అతనికి అక్కడ కర్మ చేసే అధికారం తండ్రికి లేదు. పుత్రులు చాలామంది ఉండి వారి కలుసున్నా విడివిడిగా ఉన్నా వాళ్ళల్లో ఒక్కడే సపిండీకరణం చేయాలి. ఎవరికి వారే విడివిడిగా ఉంటే వేర్వేరుగా చేయాలి, కలిపి చేయకూడదు. అలాగే పెద్ద కొడుకు భక్తితో తండ్రి కర్మ చేయాలి. ఒంటిపూట భోజనం, భూషయనం ఆచరించాలి. స్త్రీ సంగమం కూడదు. శ్రాద్ధం నిర్వర్తించే పుత్రునికి 7 మార్లు భూప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. అతని తల్లిదండ్రులకు అదే ఫలితం కలుగుతుంది. ఆ కుమారుడికి గయాశ్రాద్ధ ఫలితం వస్తుంది. అన్నం, వస్త్రం, జలం, ఇతర ద్రవ్యాలు ఇలా ఏవైనా సరే ప్రేత శబ్దోచ్చారణతో చేసి ఇస్తే అవి అక్షయంగా వర్ధిల్లుతాయి. మొదటి రోజు పిండ ప్రదానం చేసినట్లే అన్ని రోజులు కూడా చెయ్యాలి. దశాహం రోజున ఇదివరకు కాలంలో మాంసంతో పిండ ప్రదానం చేయాలన్నారు. కానీ కలియుగంలో దీన్ని నిషేధించారు. మినువులు దానికి ప్రత్యామ్నాయంగా చెప్పారు. ప్రతిరోజు శ్రార్థాంతాన శ్రీహరిని ప్రార్థించాలి. గోవులకు మేత వెయ్యాలి. ఆ తర్వాతనే భుజించాలి. 10 దినము బంధువులు క్షారము విహితము. యజమాని మరళక్ష అంటే క్షారము అన్న మాట ఇచ్చారు ఇక్కడ, క్షౌరము. యజమాని మాత్రం తిరిగి మరల 10వ రోజున క్షౌరం చేయించుకోవాలి. 10 దినాలు ప్రతిరోజు ఒక బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ప్రేతముక్తికై శ్రీహరిని ప్రార్థించాలి. అతసీ పుష్పసంకాశం పీతవాసమచ్యుతం ఏన మన్వంతి గోవిందం నతేషాం విజతే భయం అనాది నిధనో దేవ శంఖచక్రగదాధర అక్షయ పుండరీకాక్ష ప్రేతమోక్షప్రదో భవ అని ప్రతిరోజు కూడా శ్రార్థాంతంలో శ్రీహరిని ప్రార్థించాలి అని శౌనకాది మహామునులకు సూతుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు. వేదస్వరూపుడైనటువంటి భగవానుని యొక్క ముఖ వినిర్గతమైనటువంటి భాషణ ఇది అంటూ ఆ శ్రీయప్పలు చెప్తున్నటువంటి విషయాలను మరల కొనసాగిస్తున్నారు. ఓ గరుత్మంతుడా, మరికొన్ని ధర్మాలున్నాయి విను. కృతయుగంలో మానవులకు ఉత్తమ సాధన మార్గం తపస్సు. త్రేతాయుగంలో భగవద్ధ్యానమే ఉత్తమ సాధన మార్గం. యాగాలతో నిమిత్తం లేకుండా గృహస్థుడైన వానికి యజ్ఞయాగాది కర్మతో పాటుగా గుడి, సత్రం, తోట, బావి, చెరువు వంటి ప్రతిష్టలు, దానధర్మాలు, అతిథి పూజ ఉత్తమ సాధనాలు. అంతేకాకుండా గృహస్థుడు తన దాయాదులతో ఎవరైనా గతించినప్పుడు అట్టి వానికి
ఏ విధంగానూ కర్మ చేయగల అర్హత ఉన్నవారు లేనప్పుడు తర్పణాలు విడిచే అధికారం ఇవ్వబడింది. దీనివల్ల మృతి చెందినటువంటి వారికి జలం అందుతుంది. తిరిగి మరల రేపటి రోజున కలుసుకుందాం. హరి ఓం తత్సత్.